గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే భోపాల్, బెంగళూరు ప్రమోషన్లో చేసినటువంటి చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో రామ్ చరణ్ గారు, అలాగే జాన్వీ కపూర్, దివ్యాందు శర్మ, బొమ్మన్ ఇరానీ తదితరులు కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ప్రధాని మోడీతో గతంలో జరిగినటువంటి భేటీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంతకు ముందు కలిసినప్పుడు పెద్ది సినిమా దేని గురించి అని అడిగారట. దానికి రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఓ విధంగా చెప్పాలంటే వికసిత్ భారత్ గురించి చెప్పేటువంటి కథ అని వివరించారట. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తి నింపే స్టోరీని పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామంలో మహమ్మద్ అనే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు ఉండేవాడట. కొన్నేళ్ల క్రితమే భారత తరపున కూడా ఆడాడట. తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. సో ఆ విధంగా గ్రామం నుంచి ఇప్పటి వరకు 85 మంది ప్లేయర్స్ వచ్చారట. ఒక వ్యక్తి ఎంతో మార్పు తీసుకురాగలడు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా ఆయన చెప్పారట. సో పెద్ది పాత్ర కూడా అలాంటిదే అంటూ రామ్ చరణ్ గారు వివరించారట. సో ఈ విషయాన్ని ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ గారు అందరితో పంచుకున్నారు.